హలో, నేను డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మనవి హాస్పిటల్స్. ఈరోజు నేను బ్రెయిన్ స్ట్రోక్ మీద ఉన్న అపోహల్ని, అదేవిధంగా లేటెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే అది స్ట్రోక్ అనగానే హార్ట్కి సంబంధించింది అని చాలా మంది అనుకుంటారు. స్ట్రోక్ అనేది హార్ట్కి సంబంధించింది కాదండి. హార్ట్కి సంబంధించింది యాంజినా అంటారు. స్ట్రోక్ అనేది బ్రెయిన్కి సంబంధించిందే, దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మనకి మెదడులో ఉన్న రక్తనాళాలలో మనకి బ్లాక్ అయిపోయి ఒక ఏరియా ఆఫ్ మెదడు అనేది చనిపోవటం, దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం అనమాట. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఆ మెదడులో ఉన్న రక్తనాళాలు పగిలి మెదడులో రక్తస్రావం జరగటం, అంటే బ్లీడింగ్ జరగటం అనే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ రెండిటికి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా ఎవరికి వస్తుంది అంటే మెయిన్గా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల, షుగర్ అనేది కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల, థైరాయిడ్ ఇట్లాంటి వ్యాధులకి సరిగ్గా మందులు వాడిపోవటం వల్ల, హ్యాబిట్స్ మందు, సిగరెట్, ఇంకా డ్రగ్స్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ, మనకి ఒబేసిటీ వల్ల ఏంటంటే మన బ్లడ్ లో ఉన్న లిపిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోవటం వల్ల మన మెదడులో ఉన్న రక్తనాళాలు అనేవి బ్లాక్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ద్వారా కానీ మనకున్న మెడికల్ కోమార్బిడిటీస్ కూడా మనం రెగ్యులర్ చెకప్ చేసుకుని వాటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ట్రీట్మెంట్ వైజ్ వచ్చేటప్పటికల్లా మనకి వెదర్ అది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి యూజువల్గా సింటమ్స్ అంటే మనం ఈ వ్యాధి లక్షణాలు అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఒక చిన్న న్యూమోనిక్ ఉందండి, దాన్ని ఫాస్ట్ అంటారు అనమాట. ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఎఫ్ఎల్ వచ్చేటప్పటికల్లా మన ఫేషియల్ డ్రూపింగ్ అంటే మూతి వంకరపోవటం. నెక్స్ట్ ఆర్మ్ వీక్నెస్, ఫాస్ట్లో ఏలో ఆర్మ్ వీక్నెస్. ఆర్మ్ వీక్నెస్ అంటే ఒక పక్కన మనకి డే వీక్నెస్ కానీ కాల్ వీక్నెస్ రావటం కానీ మనం ఆర్మ్ వీక్నెస్ అంటారు. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్స్, మాట పడిపోవటం కానీ, మాట తడబడటం కానీ, ముద్దగా రావటం కానీ, ఇట్లాంటి స్పీచ్ డిస్టర్బెన్స్ అంటారు. ఇంకా టీ వచ్చేటప్పటికల్లా టైం. మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఎంత టైంలో తీసుకొస్తున్నాము, పేషెంట్ని ఎంత టైంలో మనం ఐడెంటిఫై చేసాము స్ట్రోక్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్లీ దీనికి మనం గోల్డెన్ పీరియడ్ అంటాము. దానికి మనం 4.5 hours, 4 to 4.5 hours మన పేషెంట్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తే దాని రిజల్ట్స్ అనేవి మనకి 100% ఉంటాయండి. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికల్లా మనకి స్ట్రోక్లో ట్రీట్మెంట్ అనేవి మనకి డిఫరెంట్ మోడాలిటీస్. స్ట్రోక్ వచ్చిన ప్రతి వాళ్ళకి మనం సర్జరీ చేస్తేనే బతుకుతారు అనేది కాదండి. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాగంటే మనకి మెయిన్గా థ్రాంబోలైసిస్ అంటారు. సో ఈ 4.5 hours అంటే ఈ గోల్డెన్ పీరియడ్లో కానీ పేషెంట్ మనకి అంటే ఇమీడియట్గా స్కాన్ చేయించుకుని వెదర్ అది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అనేది ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి థ్రాంబోలైసిస్ చేస్తే అంటే మనం ఒక ఇంజెక్షన్ ద్వారా మనం స్ట్రోక్ని ఇమీడియట్గా మనం రికవర్ చేయొచ్చు. అది ఓన్లీ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తనాళాలు క్లాట్కి సంబంధించిన ఇంజెక్షన్ చేస్తేనే క్లాట్ కరిగించి మళ్ళీ మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఆ థ్రాంబోలైసిస్ అనేది ఓన్లీ ఇస్కెమిక్ స్ట్రోక్లోనే మనం ఇవ్వగలం అనమాట. అది కూడా మనం స్కాన్ తీసిన తర్వాత మనం డెసిషన్ తీసుకోగలం. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి ఇంటర్వెన్షనల్ అంటే మనకి ఇప్పుడు హార్ట్లో మనం కెథటర్ ద్వారా హార్ట్లో స్టంట్ ఎలా చేస్తామో అదేవిధంగా మనకి బ్రెయిన్కి సంబంధించిన రక్తాలకు కూడా మనము ఈ కెథటర్ ద్వారా స్టంట్ లాంటిది వేసి మనం ఇంటర్వెన్షనల్కి కూడా మనం స్ట్రోక్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్కి సర్జరీ అనేది మనం ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే మెదడులో రక్తనాళం బ్లాక్ అయిపోయి ఒక ఏరియా మెదడు అంతా కూడా చనిపోయి ఆ మెదడు కాస్త ఉబ్బడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మన మెదడు చుట్టూ ఎముక లాంటి కవచం ఉంటుందండి. ఆ ఎముక లాంటి కవచం కింద మళ్ళీ మనకి పొరలు లాంటివి ఉంటాయి అనమాట. ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ బాక్స్ లాంటిది. సో ఈ క్లోజ్డ్ బాక్స్ లో ఏంటంటే ఏ ఒక్క చిన్న ట్యూమర్ కానీ అంటే అదర్ లీజన్స్ మనం అన్ఎక్స్పెక్టెడ్ నార్మల్ బ్రెయిన్ కన్నా వేరే అబ్నార్మల్ లీజన్స్ లాంటివి ఏమన్నా మనకి బ్రెయిన్ లో వచ్చినప్పుడు ఆ క్లోజ్డ్ బాక్స్లో మనకి ఏమవుతుందంటే అటు పక్కన నార్మల్ బ్రెయిన్కి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మెదడుకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి మెదడు అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. సో మెదడు డ్యామేజ్ అవటం అంటే అది మనకి ఇప్పుడు చేతికి దెబ్బ తగిలినప్పుడు చెయ్యి ఎలా వస్తుందో మెదడుకు కూడా ఇది దెబ్బ లాంటిది అనమాట. సో అప్పుడు మెదడు వాపు లాంటిది వస్తుంది. ఆ మెదడు వాపు వచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్ నార్మల్ బ్రెయిన్ కూడా అది కంప్రెస్ చేసి మొత్తానికి పేషెంట్ని మనకి కోమాలోకి వెళ్ళిపోయి అట్నుంచి డిటోరేట్ అయ్యి చనిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటప్పుడు మేము యాజ్ ఎ న్యూరో సర్జన్ మేము సర్జరీ లాంటిది ఏం చేస్తామంటే ఒక పక్కన ఉన్న ఎముకని మనం తీసేస్తాం అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే మనకి నార్మల్ మెదడుకి మనకి ఒక స్పేస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిన మెదడుని మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఇంకో నార్మల్గా ఉన్న మెదడుని మనం కాపాడుకోవటం వల్ల పేషెంట్ని మనం కాపాడుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది.